సో మీ అందరికీ తెలుసు మన ఎంబీఎఫ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 1280 మండలాల్లో 1280 మంది సిఇఓలను తయారు చేసే కార్యక్రమంలో ఉన్నాం మనం. సో ఆల్రెడీ చాలా మందిని రిక్రూట్ చేసుకున్నాం, జిల్లా స్టాక్ ఎక్స్చేంజ్ రిక్రూట్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్లో బిజీగా ఉన్నందువలన నేను పెట్టిన కొన్ని బిజినెస్ని రీషేప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సీమా గ్లోబల్ అనే ఒక బిజినెస్ ఉంది. అది అల్లాటప్ప బిజినెస్ కాదు. ఎందుకనంటే 2017లో స్టార్ట్ చేశాము. 2018-19లోనే మొత్తం 40 పైగా ఈవెంట్లు కండక్ట్ చేసి, సో ఈవెన్ సినిమా పీపుల్ కూడా గట్టిగా దీని గురించి థింక్ చేసే సిచ్యువేషన్లో కంపెనీని తీసుకెళ్ళాం అనమాట. అంటే ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్ అని పెట్టి అప్కమింగ్ డైరెక్టర్స్ని, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ని అందరినీ కలిపి ఒక వేదిక మీదకి చేర్చి, ఏ డైరెక్టర్ చెప్పిన కథ ఏ ప్రొడ్యూసర్కి నచ్చింది అన్నదాన్ని అక్కడే లైవ్లో బేరీజ్ వేసుకొని, సో అక్కడికక్కడే ప్రాజెక్టులు కన్ఫర్మ్ చేయడం. దానికి మన తెలంగాణ కల్చరల్ సెక్రటరీ మామిడి హరికృష్ణ గారు చాలా ఎంకరేజ్ చేశారు. కొంతమంది డైరెక్టర్స్ కూడా వచ్చి వాళ్ళు గట్టిగా అప్లాజ్ ఇచ్చారనమాట. అయితే 2-3 సినిమాలు మనం కన్ఫర్మ్ కూడా చేశాము. కానీ కోవిడ్ వచ్చింది. ఇది యాక్చువల్లీ 2020 ఏప్రిల్లో ఒక మూవీ కూడా, ఓన్లీ నేను అనే మూవీ స్టార్ట్ అవ్వాల్సిందే. సో అది ఎందుకు అవ్వలేదంటే కోవిడ్ వచ్చింది. ఇదంతా పక్కన పెట్టండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక కంపెనీ సీమా గ్లోబల్ అంటే సినిమా మోడలింగ్ అండ్ అవుట్ రీచ్ ఫ్యాషన్ అనమాట. ఈ కంపెనీ ద్వారా అవన్నీ చేద్దామనే ఉద్దేశంతో ఫ్యాషన్ ఈవెంట్లు పెట్టాము. 4200 మంది ఫ్రెష్ ఫేసెస్ని మోడల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ చేసాం. మోడల్స్ అంటే ఓన్లీ క్యాట్ వాక్ చేసే వాళ్ళని కాదు, అంటే సినిమా ఆర్టిస్టులు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, సో ఇలాగ చాలామంది తయారయ్యారు. సో చాలా సినిమాల్లో మనకు సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారనమాట. సో అయితే మనం ఏం చేసామంటే, ఓన్లీ మోడలింగ్ ఫ్యాషన్ షో కాకుండా ఈ మధ్యకాలంలో కోవిడ్ అయిన తర్వాత ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ట్రైనింగు, మేకప్ కోర్స్లో ట్రైనింగు, యాక్టింగ్లో ట్రైనింగు, సో ఫ్యాషన్ డిజైనింగ్లో ట్రైనింగ్లు కూడా ఇస్తూ దీన్ని డెవలప్ చేస్తున్నాం. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మీ ముందు చెప్తున్నాను. ఇది ఒక ప్లేస్లో మాదాపూర్లో ఉంది. సో దీన్ని నేను ఒక ఫ్రాంచైజీ కింద చూపిద్దామని అనుకుంటున్నాను. సో చూపించడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇండియాలో ఉన్న మేజర్ సిటీలన్నింటిలో కూడా ఇలాగే పెట్టే అవకాశం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలిచి, సో మన బ్రాండ్ చేత వాళ్ళు పెట్టుకునేటట్టుగా అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే ఏంటి, ఇది బాగా డెవలప్ అవ్వాలి. ఆల్రెడీ కొంత డెవలప్ చేశాము. ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. ఇది మీకు ఇస్తాను యాజ్ ఏ ఫ్రాంచైజీగా. నేను హెడ్ ఆఫీస్లో కూర్చుంటాను. నేను ఎంబీఎఫ్లో బిజీగా ఉన్నాను కదా, నేను ఇది ఆపరేట్ చేయను, మీ చేత ఆపరేట్ చేయిస్తాను. సో మన టీం ఆపరేట్ చేయిస్తారు. సో దీన్ని రోల్ మోడల్గా చూపించి మిగిలిన సిటీస్లో నేను ఫ్రాంచైజీస్ ఇదే సీమా గ్లోబల్ పెట్టుకుంటాను అనమాట. సో కాబట్టి ఇది 100%, 200%, 1000% డెవలప్ అయ్యేటట్టుగా నేను కానీ నా టీం కానీ వర్క్ చేస్తాము, దాన్ని డెవలప్ చేస్తాము. సో మీరు తీసుకోవాలనుకుంటే దగ్గర 30-40 లక్షల ఇన్వెస్ట్మెంట్ అది. సో మీకు ఒక 10 లక్షలతోనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూడండి.
సరే, వీడియో చూశారు కదా. ఈ బిజినెస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెడీమేడ్ బిజినెస్ అనమాట. ఏ బిజినెస్ నైనా స్టార్ట్ చేసి ఒక 5-6 నెలల తర్వాతే ఇన్కమ్ వస్తుంది. బట్ ఏంటంటే ఇది డే 1 నుండి ఇన్కమ్ వస్తుంది. మెటర్నిటీ ఫోటోగ్రఫీ, తర్వాత ఏమో బేబీ ఫోటోగ్రఫీ, 1 కాదు 2 కాదు చాలా ఫీచర్స్ పెట్టాము ఇందులోని. డెఫినెట్గా డే 1 నుండి ఇన్కమ్ వస్తుంది. ద బెస్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. నేను మీ బిజినెస్ని రోల్ మోడల్గా చూపించి ఇండియా మొత్తం ఇదే బ్రాండ్తో నేను ఫ్రాంచైజీలు పెట్టుకుంటాను. అది నా సెల్ఫ్. మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నా సెల్ఫ్ వల్ల నేను దీన్ని డెవలప్ చేయాలి కాబట్టి డెవలప్ చేస్తాను. అది మీ అడ్వాంటేజ్. థ్యాంక్ యూ.